బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ తగిలింది. కడెం మండలం మద్దిపడుగ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో జాన్సన్ నాయక్ను గ్రామస్తులు అడ్డుకుని ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందలేదంటూ జాన్సన్ నాయక్ను నిలదీశారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహించవద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటిదాకా మీకు ఏది కూడా పథకాలు ఇక్కడ అమలు చేస్తాను ధన్యవాదాలు. మీకు ఇక్కడ రోడ్డు వేస్తున్నా రోడ్డు చేసి అడిగి అసలు ఊళ్ళే అడగమని రైట్. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి జాన్సన్ నాయక్ అయితే మద్దిపడుగ అనే గ్రామంలో అయితే అతనికైతే నిరసన సెగ తగలడం జరిగింది. అయితే అతన్ని ప్రచారం నిర్వహించొద్దంటే ఆ ఊరు గ్రామస్తులు అయితే అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం కడెం మండలం మద్దిపడుగ గ్రామంలో కూడా బీఆర్ఎస్ ఏదైతే ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను అక్కడ గ్రామస్తులు అయితే అడ్డుకోవడం జరిగింది. ప్రచారంలో భాగంగా గ్రామానికి వెళ్లి కూడా ప్రచారం నిర్వహిస్తున్న గ్రామస్తులతో పాటు యువకులు కూడా అక్కడ ఉన్నటువంటి జాన్సన్ నాయక్ ప్రసంగానికి కూడా అడ్డు తగిలి మీరు ఇక్కడ ఏదైతే ప్రచారం నిర్వహించారో, ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా మా గ్రామాల యువకులకు కావచ్చు, గ్రామానికి కావచ్చు, గ్రామం డెవలప్ కాలేదు, యువకులకు ఒక్కగా లబ్ధి కూడా మేము యువకులం పొందలేదంటూ కూడా అక్కడ ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే బీఆర్ఎస్ నాయకులతో పాటు స్థానికులకు అక్కడ కొంత గలాట జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉండి కూడా అక్కడ మీరు గొడవ పడతారని చెప్పి కూడా సంజాయించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వం మీరు హామీలు ఇచ్చింది అన్ని ప్రతి గ్రామం కూడా డెవలప్ అయిందని చెప్తాను. మా గ్రామంలో కనీసం రోడ్డు లేదు, మంచినీటి సౌకర్యం లేదు, ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా ఈ మధ్యపడ గ్రామంలో ఉన్నటువంటి ఒక్క లబ్ధిదారులకు కూడా అర్హులుగా ఎవరికి కూడా అందించలేదు. ఎట్లా మళ్ళీ మీరు మా గ్రామానికి ఓట్లు అడగడానికి వచ్చినట్టు కూడా నిలదీయడం జరిగింది. దాంతో చేసేది ఏమో లేకుండా జాన్సన్ నాయక్ అక్కడి నుంచి కూడా ప్రచారాన్ని ఆపేసి కూడా వెనుదిరిగి మరో గ్రామం వచ్చి కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు వెళ్ళినా కూడా ప్రచారం చేసినా అక్కడ మన నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాలలో కూడా ఈ నిరసన సెగలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇప్పటిదాకా మీకు ఏది కూడా పథకాలు ఇక్కడ అమలు చేస్తాను ధన్యవాదాలు. మీకు ఇక్కడ రోడ్డు వేస్తున్నా రోడ్డు చేసి అడిగి అసలు ఊళ్ళే అడగమని సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మీకు ఏది కూడా పథకాలు ఇక్కడ అమలు చేస్తాను ధన్యవాదాలు. మీకు